అదేవిధంగా అధ్యక్ష, నేను మంత్రి గారిని నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా చాలాసార్లు అడుగుతూ, ప్రతి అసెంబ్లీలో అడుగుతున్నా, ఇది బహుశా 10వసారి అడుగుతున్న మంత్రి గారిని. మంత్రి గారు ప్రతిసారి పాజిటివ్ సమాధానం చెప్తారు, కానీ అంగుళం కూడా ముందుకు కదులుతలేదు. సిద్దిపేటలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్ పనులు 90% మా ప్రభుత్వ హయాంలో పూర్తయినాయి. ఆ బ్యాలెన్స్ 10% వర్క్స్ గత 2.5 సంవత్సరాలుగా పదే నేను మంత్రి గారి దృష్టికి తెస్తున్నప్పటికీ కూడా అవి పూర్తి కావడం లేదు. దయచేసి ఆ 10% పనులు పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు వినియోగంలోకి తేవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ కూడా 90-80% పూర్తయింది అధ్యక్ష. దాన్ని కూడా పూర్తి చేయకపోతే ఆ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఆ రెంటెడ్ అకామిడేషన్లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని కూడా వెంటనే పూర్తి చేసి నర్సింగ్ కాలేజ్ని కూడా వినియోగంలోకి తేవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. మంత్రి గారు కొంచెం ఖచ్చితంగా ఒక కట్ ఆఫ్ డేట్ చెప్పండి. 2.5 సంవత్సరాలుగా వాయిదా పడుతూ పోతా ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మెడికల్ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ స్టైఫండ్స్ కూడా పెద్ద ఎత్తున పెండింగ్లో ఉన్నాయి. ఆ స్టైఫండ్స్ కూడా తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ ఈ బిల్లును స్వాగతిస్తున్నాం.